క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మనం పాస్కా కాలంలో 3వ ఆదివారాన్ని ధ్యానాంశానికి మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. 2001 సంవత్సరంలో పునీత 2వ జాన్ పాల్ బాబు గారు నోవో మిలేనియో ఇన్వెంతే అనేటువంటి అధికార పత్రం రాస్తూ ఆ మొదటి వాక్యాల సముదాయంలో ఆ మొదటి పారాలో దుకిన్ ఆల్తుమ్ అనేటువంటి వచనాన్ని సంబోధించారు. లూకా సువార్త 5వ అధ్యాయము 4వ వచనం. దుకిమ్ ఆల్తుమ్ అంటే పుట్ ఇన్ టు డీప్, అంటే వలను లోతుకి వేయండి అని అర్థం. మరి ఎందుకోసం అని ఆ కొత్త సంవత్సరంలో ఈ యొక్క పదాన్ని వాడారు అంటే, ఆ సమయంలో ఆర్థిక సంక్షోభం ఏర్పడుతూ ఉంది, తర్వాత విశ్వాసం సన్నగిల్లుతూ ఉంది, ఇంకా దైవంతో లోతైన సంబంధం లేకపోవటంతో మరి అన్ని కూడా గమనించినటువంటి బాబు గారు దుకిమ్ ఆల్తుమ్ అంటే దేవునితో లోతైనటువంటి సంబంధం ఏర్పరచుకోవాలి అనేటువంటి సందేశాన్ని మనందరికి కూడా ఇస్తున్నారు. అందుకే మనం చాలాసార్లు చూసినట్లయితే దేవునితో మన సంబంధం పైన అంచుల్లోనే ఉంటుంది, కానీ లోతైన సంబంధం కావాలి అని బాబు గారు సెలవిస్తున్నారు. అదేవిధంగా ఈ ఆదివారపు ధ్యానాంశం కూడా ఎప్పుడైతే మన ప్రేమ నిండుగా ఉంటుందో అప్పుడు దైవంతో సంబంధం కూడా పటిష్టంగా ఉంటుంది అని మనం తెలుసుకోబోతున్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, మరి ఈరోజు పేతురు గారు ఇదిగో నేను చేపలు పడటానికి వెళ్తున్నాను అని అనగానే ఇతరులు కూడా మేము కూడా మీతో వస్తాము అని అంటున్నారు. మరి ఇక్కడ వారు చేపలు పట్టేది పాత వృత్తి, మరి ఆ పాత వృత్తికే వారు మక్కువ చూపుతూ ఉన్నారు. కానీ క్రీస్తు ప్రభు తను మనుషుల్ని పట్టివారుగా చేస్తాను అని చెప్పినటువంటి ఆ విషయాలన్నీ కూడా మర్చిపోయారు. ప్రియ సహోదరి సహోదరులారా, అందుకోసమని ఈరోజు మనం యేసు ప్రభు విషయంలో చూసినట్లయితే పేతురు గారిని పిలుస్తున్నారు. పేతురు గారిని పిలిచి ఆయన్ని అడుగుతున్నారు, పేతురు నీవు నన్ను ప్రేమిస్తున్నావా అని. మరి 3 సార్లు పేతురుని అడిగారు. ప్రియ సహోదరి సహోదరులారా, మొదటిసారి పేతురుని అడిగినప్పుడు పేతురు అన్నారు, అవును ప్రభు మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అన్నప్పుడు ఆ ప్రభు అన్నారు, నా గొర్రెలను మేపమన్నారు. రెండవసారి కూడా పేతుర్ని నన్ను ప్రేమిస్తున్నావా అని అడిగినప్పుడు అవును ప్రభు అంటే నా గొర్రెలను కాయం అన్నారు. మరి 3వసారి పేతుర్ని నన్ను ప్రేమిస్తున్నావా అని అడిగినప్పుడు ఆ పేతురు సమాధానం చెప్పటంతో నా గొర్రెలను మేపమని అన్నారు. మరి ఇవన్నీ చూసినట్లయితే దీంట్లో ప్రేమిస్తున్నావా అని అడగటంతో దీంట్లో ఏం మార్పు ఉంది అని అనుకోవచ్చు. కానీ మనము గ్రీకు పదాలకు వెళితే ఇక్కడ కొంత మార్పు మనకు కనిపిస్తుంది. ఏంటి అంటే, మొట్టమొదటిగా యేసు ప్రభు పేతుర్ని ఏం అడుగుతున్నారు అంటే ఆగాపాస్ మే అని అడుగుతున్నారు. పేతురు సమాధానము ఈరోస్ మే అంటున్నారు. అంటే ఆగాపాస్ మే అంటే త్యాగపూరితమైనటువంటి ప్రేమ, నిండు ప్రేమ, స్వచ్ఛమైనటువంటి ప్రేమ, మరి సంపూర్ణమైనటువంటి ప్రేమ. అలాంటి ప్రేమతో నన్ను ప్రేమిస్తున్నావా అని అడగటంతో పేతురు సమాధానం ఏముంది, ఈరోస్ మే అంటే నేను వ్యామోహ ప్రేమ, శారీరక ప్రేమ, కామంతో ప్రేమ అనేటువంటి సమాధానం ఇచ్చారు. అందుకే ఆ ప్రభు మెచ్చలేదు. మరి రెండవదిగా యేసు ప్రభు ఏమన్నారు, ఆగాపాస్ మే అన్నారు. అంటే సంపూర్ణంగా త్యాగపూరితమైనటువంటి ప్రేమ, అలాంటి ప్రేమ నాకు చూపిస్తావా అని అన్నప్పుడు పేతురు గారు ఏమన్నారు, ఫీలియా మే అనేటువంటి సమాధానం ఇచ్చారు. ఫీలియా మే అంటే ఇది స్నేహపూరితమైనటువంటి ప్రేమ, బంధువుల ప్రేమ, మరి రక్త సంబంధమైనటువంటి ప్రేమ. ఇలాంటి సమాధానం యేసు ప్రభు కోరుకోలేదు. యేసు ప్రభు కావాల్సింది అతను ఆగాపే మే అన్నప్పుడు ఈ పేతురు సమాధానం కూడా ఆగాపే మే అనే సమాధానం ఉండాలి.
చివరిగా యేసు ప్రభు ఆగాపే మే అని అడిగినప్పుడు పేతురు గారు అదే విధంగా ఆగాపే మే అని సమాధానం ఇచ్చారు. ప్రియ సహోదరి సహోదరులారా, ఇక్కడ 8 రకాలుగా మా గ్రీక్ పదాలు మనకు తెలుస్తుంది ప్రేమ ఎలాంటిది అని. ఒకటి ఈరోస్ అంటే శారీరక వాంఛల కామ ప్రేమ. రెండవదిగా ఫీలియా, ఇది రక్త సంబంధమైనటువంటి బంధు ప్రేమ. మరి మూడవదిగా స్టార్జ్, ఇది మిత్రుల ప్రేమ, స్నేహితుల ప్రేమ, దోస్తుల ప్రేమ. మరి మానియా అంటే అది ఒకటి బంధించబడినటువంటి ప్రేమ, సంఖ్యలతో బిగించినటువంటి ప్రేమ. ఐదవదిగా ఫిలౌటియా అంటే స్వీయ ప్రేమ, తనను తాను ప్రేమించుకోవటం. తర్వాత ప్రాగ్మా, ఇది దీర్ఘకాల ప్రేమ. మరి ఏడవది లూదుస్ అంటే పిల్ల చేష్టల ప్రేమ లేదా చపల చిత్తమైనటువంటి ప్రేమ. ఇక చివరిగా ఆగాపే, ఇది ఎలాంటి ప్రేమ అంటే త్యాగపూరితమైనటువంటి ప్రేమ, పరిధి లేనటువంటి ప్రేమ, స్వచ్ఛమైనటువంటి ప్రేమ, పవిత్రమైనటువంటి ప్రేమ. ఇది దైవ ప్రేమ, క్రీస్తు ప్రభు ప్రేమ. ప్రియ సహోదరి సహోదరులారా, అందుకే క్రీస్తు ప్రభు 3 సార్లుగా ఆగాపే మే అడుగుతున్నారు. అప్పుడు చివరిగా పేతురు గారు ఆగాపే మే అన్నప్పుడు ఆ సందర్భంలోనే ఆ యొక్క సమాధానానికి మెచ్చుకొని యోహాను సువార్త 21వ అధ్యాయం 22వ వచనంలో అంటున్నారు, నీవు నన్ను వెంబడింపుము అని. చూడండి, ఎప్పుడైతే దేవుణ్ణి మనం నిండుగా ప్రేమిస్తేనే అలాంటప్పుడు దేవుడు వెంబడించమంటారు, తనని అనుసరించమంటారు, తను మనకు ఒక గొప్ప పనిని అప్పగిస్తారు. ఆ పని ఏంటి అంటే ప్రజల్ని ప్రేమించడం, అంటే నా గొర్రెలను మేపండి, నా గొర్రెలను కాయండి అనేటువంటి గొప్ప సందేశం మనకు కూడా ఇస్తారు. కాబట్టి దేవుడు నిన్ను నన్ను ఇదే ప్రశ్న అడుగుతున్నారు, నీవు నన్ను ప్రేమిస్తున్నావా అని. మరి దానికి సమాధానం ఏమిటి? మనం దేవుడు అడిగేది ఆగాపే మే, అలాంటి సమాధానమే మనం కూడా వ్యక్తిగతంగా ఆగాపే మే అని సమాధానం ఇద్దాము. ఆమేన్.